హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణోదయం. ఈరోజు ఈ వీడియోలో పాతకాలం పద్ధతిలో అమ్మ చేసే సున్నుండలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సున్నుండలు తయారు చేయడం కోసం మినుముల్ని వారం రోజుల ముందే కడిగి పెట్టుకొని వాటిలో ఉన్న చెత్తనంతా తీసేసి బాగా డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకుంటారు. ఇవి బాగా కడిగి ఆరబెట్టిన తర్వాత ఇవి ఫ్రై చేసినవి ఇంకొంచెం ఫ్రై చేస్తుంది. వీటి కొలతలు వచ్చేసి 4 కప్పులకి 1 కప్పు బియ్యం వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ చూడండి ఎంత గల్గల్మన్ సౌండ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ బియ్యం కూడా ఫ్రై చేస్తుంది మా అమ్మ. కొంచెం కలర్ మారినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇవి ఆల్రెడీ బాగు చేసిన మినుములే, కానీ ఇంకోసారి చెత్త ఏమన్నా ఉంటుంది అనేసి మళ్ళీ బాగు చేస్తుంది. దీన్ని చాట అంటారు. ఆ చాటల్లో కుదిరిన వాళ్ళకి చూడండి చాలా ఈజీగా దానిలో ఉన్న చెత్త అంతా చేయి పెట్టకుండానే బయటకు వచ్చేస్తుంది. ఫ్రై చేసాక కూడా కొంచెం పొట్టు అనేది వస్తుంది కదా, అది మా బాబు కొంచెం చెత్త వేస్తాడు కాబట్టి మళ్ళీ దాన్ని క్లీన్ చేస్తుంది అనమాట. ఈ పద్ధతి అంతా కూడా ఇదే అసలైన పద్ధతి అండి సున్నుండలు చేయడానికి. ఈ పప్పుని ఇప్పుడు మనం విసురుకోవాలి. దీన్ని తిరగలి అంటారు. చాలామందికి ఈ చాట తిరగలి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం పేర్లు కూడా చెప్తున్నాను. చూసారా, గుప్పుడు వేసి అలా స్లోగా తిప్పుతూ ఉంటే ఆ పప్పు అనేది 2 ముక్కలయ్యి కింద పడుతుంది. ఇది 2 ముక్కలుగానే అవుతుంది ఫస్ట్ తిప్పినప్పుడు, ఎందుకంటే దానిలో ఉన్న చెత్త అంతా మళ్ళీ మనం చెరుక్కోవాలి కాబట్టి ఇలా స్లోగా తిప్పితే అది 2 ముక్కలు అవుతుంది. అలాగే ఫ్రై చేసుకున్న బియ్యం చూసారా కలర్ మారింది చల్లారాక. పాతకాలం వాళ్ళకి పీసీఓఎస్ ఈ ప్రాబ్లమ్స్ ఏవి ఉండేవి కాదండి, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి. నేను కూడా కొంచెం సేపు దాన్ని తిరగల్ని తిప్పాను. ఇప్పుడు ఈ వచ్చిన పప్పునంతా కూడా మళ్ళీ చాట్లోకి వేసుకుని ఆ దుమ్మంతా సపరేట్ అయ్యే వరకు ఇలా చెరుక్కోవాలి. ఆ వచ్చిన చెత్త కూడా పడేరండి గేదెలకి లేదా ఆవులకి వాటర్లో కలిపేసి పెడతారు. చూడండి, చెరిగిన తర్వాత పప్పు ఇలా వచ్చింది. ఫ్రై చేసినప్పుడు మనకి ఈ కలర్ తెలియలేదు, అది చల్లారాక ఇసిరాక చూడండి మంచి కలర్ వచ్చింది. అలాగే బియ్యం కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని దీన్ని ఇంకోసారి తిప్పినప్పుడు మొత్తం ఇది మెత్తగా పిండిలా తయారవుతుంది అనమాట. ఫస్ట్ టైం తిప్పినప్పుడు దాన్ని తొక్కని సపరేట్ చేయడం కోసం తిప్పాం, ఇప్పుడు పిండి అవ్వడం కోసం తిప్పుతున్నాం. దీనిలో ఇప్పుడు సున్నుండలు చుట్టడం కోసం మా అమ్మ సగం పిండిని చేసింది. దానిలోకి పంచదార కూడా ఇప్పుడే యాడ్ చేస్తుంది. 4 కప్పుల మినుములకి 1 కప్పు బియ్యం, 1 కప్పు షుగర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని స్లోగా రెండోసారి తిప్పినప్పుడు అది చాలా స్లోగా తిప్పాలి, అప్పుడే పిండిలా పడుతుంది. లాస్ట్లో దీన్ని పైకెత్తి మధ్యలో ఉన్నదంతా కూడా చివర్లకు వేసి దాన్ని కూడా పిండిలా అయ్యేలా చూస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా మిక్సీలో చేస్తే అది నోటికి అంటినట్టు ఉంటుంది, బాగా మెత్తగా అయిపోతుంది కదా. ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ తిరగలతో తిప్పేయడం అయిపోయింది. ఇక్కడ నుంచి ప్రాసెస్ నేను చేశాను. అమ్మ ఇది గేదె నుంచి తీసుకున్న నెయ్యి దాచిపెట్టింది. దీన్ని కరిగించి దానిలో యాడ్ చేశాను. యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది. చూడండి ఎంత గట్టిగా ఉందో. మా అమ్మ మిగతా పిండి తిప్పేలోపు మేము ఎంతైతే తీసుకెళ్ళాలనుకుంటున్నామో దానికి మాత్రమే నేను పిండిని ఇక్కడ కలిపాను. చూపించి నెయ్యి అంతా పట్టలేదు, దానిలో సగం పట్టింది. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఆ నెయ్యి స్మెల్ చాలా బాగుంది. చూడండి, ఇలా ఒక చేత్తో నేను ఉండలు అనేవి చుట్టాను. మా అమ్మతో చుట్టిద్దాం అనుకున్నాను, మా అమ్మకు వేరే పిండి ఉంది కాబట్టి నేనే చుట్టాల్సి వచ్చింది. మా అమ్మ ఈ 2 కలిపితే అంత పెద్ద ఉండ చుడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.